స్వర్గారోహణ, పాండవుల నరక యాతన, పాండవులు చేసిన చివరి అంతిమ యాత్ర. ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన యాత్ర. మహాభారతం, భారతీయ ఇతిహాసం మహాభారతంలోని 18 పర్వాలలో 17వ పర్వాలు అయినటువంటి మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వాలు పాండవులు తమ అంతిమ యాత్రలో చేసిన ప్రయాణాన్ని మరియు చివరికి మేరు పర్వతం మీద స్వర్గానికి వెళ్లే మార్గాన్ని వివరిస్తాయి. తమ రాజ్య బాధ్యతలు తమ వారికి అప్పగించి పాండవులు, ద్రౌపది కలిసి తమ అంతిమ యాత్ర అయినటువంటి స్వర్గారోహణ యాత్రకు బయలుదేరతారు. ఈ యాత్రలో యుధిష్ఠిరుడు మినహా ఒకరి తరువాత ఒకరు అందరూ నరక యాతన అనుభవిస్తూ మరణిస్తారు. దీనికి కారణం వారి జీవితంలో ధర్మానికి వ్యతిరేకంగా చేసిన కొన్ని పనులు. యుధిష్ఠిరుడు మాత్రమే ధర్మాన్ని ఖచ్చితంగా పాటించడం వలన సజీవంగా స్వర్గానికి వెళ్ళగలిగాడు. ఈ స్వర్గారోహణ యాత్ర చేయాలంటే పాండవులు ఎంత నరకయాతన పడ్డారో అంతకన్నా ఎక్కువే బాధలను అనుభవించాల్సిందే. స్వచ్ఛమైన మనస్సు ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే ఈ స్వర్గారోహణ యాత్రను పూర్తి చేయగలుగుతారు. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు, గడ్డ కట్టించే చలి, అడుగడుగునా మనల్ని స్వర్గారోహణ చేయకుండా అనుక్షణం వెంటాడే ప్రమాదాలు. చూసారా, ఇది చౌకాంబి పర్వతం అనమాట. ఈ చౌకాంబి పర్వతం పక్కనే స్వర్గారోహణి. ఇటే ధర్మరాజు తన వెనకొస్తున్న కుక్కతో ఈ మెట్లకి పైకి వెళ్ళాడు అనమాట. అక్కడే ఇంద్రుడు తన దివ్య వాహనాన్ని తెచ్చి ధర్మరాజుని ఎక్కించుకున్నాడు అనమాట. ఇంకా కొంచెం ఇటు వస్తే ఇది సూర్యకుండ అనమాట. మనం పైకి వెళ్తే పార్వతీ పర్వతం. ఇది మొత్తం పార్వతీ పర్వతం. ఈ పార్వతీ పర్వతం దాటి కొంచెం ఇటు చూపిస్తే మనకి ఇది నీలకంఠ పర్వతం. ఈ నీలకంఠ పర్వతం దాటి ఇంకా కొంచెం ఇటు వెళ్తే ఇది కుబేర రాజ్యం అనమాట. అంటే కుబేర రాజ్యం అయినటువంటి అలకాపురి. ఇంకా కొంచెం మనం ఈ సరౌండింగ్ ఇటు వస్తే ఇది బాలకుండ పర్వతం. ఓకేనా, 360 వ్యూలో చూసారా మీకు ఎన్ని పర్వతాలు కనిపించినాయో. వావ్, నేను స్వర్గారోహణి దగ్గర ఉన్నాను. ఈ యాత్రలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో అంతే అందమైన స్వర్గాన్ని తలపించే ప్రకృతి అందాలు. ఇలాంటి అద్భుతమైన సాహసవంతమైన పాండవుల అంతిమ యాత్ర అయినటువంటి స్వర్గారోహణ యాత్ర చేయాలన్న నా కొన్ని సంవత్సరాల నిరీక్షణకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఫ్రెండ్స్, మహాభారతంలోని 17వ పర్వం అయినటువంటి మహాప్రస్థానిక పర్వాన్ని, అదేవిధంగా 18వ పర్వం అయినటువంటి స్వర్గారోహణ పర్వాలను చదివి నాకు సాధ్యమైనంతగా అవగాహన చేసుకుని ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలను పార్ట్లుగా విభజించి మీ ముందు ఉంచుతాను. ఈ నా చిరు ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, అదేవిధంగా ఇలాంటి మరెన్నో ప్రదేశాలను మీకు చూపించాలి అనే నా తపనను ప్రోత్సహిస్తారని మనవి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూడటం మొదలు పెడదాం. వీడియో చూడబోయే ముందు చిన్న మనవి ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోస్ అయిన ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యాత్ర అయినటువంటి శ్రీఖండ్ కైలాష్ యాత్రను మీకు చూపించాను. ఆ వీడియోస్ ను మీరందరూ ఆదరించారు. అదే విధంగా ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి అత్యంత కష్టతరమైన పాండవులు అంతిమ యాత్ర చేసినటువంటి స్వర్గారోహణ యాత్ర వీడియోస్ ను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. ఈ వీడియోస్ ను కూడా ఆదరిస్తారని, కొత్తవారు ఈ వీడియోస్ ను చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనవి. హాయ్ నేచర్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ద్రౌపది మనాగ్రామం దాటిన తర్వాత, అలాగే నకులుడు లక్ష్మీవనం దగ్గర వారి యోగశక్తి ప్రాణశక్తి నశించి నేల మీద పడి మరణించారు. ఆల్రెడీ నేను ఆ పౌరాణిక చరిత్రను మన లాస్ట్ వీడియోలో చెప్పాను. అదే విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత జస్ట్ 2 మినిట్స్ లో ఆ స్టోరీని ఈ వీడియో చూసే వారి కోసం ఒక్కసారి గుర్తు చేస్తాను.
స్వర్గారోహణ యాత్రలో ఇది 2వ రోజు. మొదటి రోజు వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి కంటిన్యూషనే ఇది. మనం బయలుదేరే ముందు ఒకసారి లక్ష్మీవనం దగ్గర ఉన్న ప్రదేశాలను చూసి బయలుదేరదాం. ఇక్కడ స్టే చేసిన చోట నుంచి మనం 3 ప్రవేశ ద్వారాలను, 3 ఇంపార్టెంట్ విషయాలను చూడబోతున్నాం. ఒకటి కుబేర రాజ్యం, అదేవిధంగా ఈ అలకాపురి రాజ్యంలో ఉద్భవించి అక్కడ నుంచి ప్రవహించుకుంటూ వస్తున్న కుబేర గంగా నది చూశారు కదా, ఇదే కుబేర గంగా నది. ఈ కుబేర గంగా నది వచ్చి అలకనందాలో కలిసిన మెర్జింగ్ పాయింట్ చూసారా, ఇక్కడే అలకనందాలో కలిసి తన ఉనికిని కోల్పోయి అలకనంది నదిగా పిలువబడుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఇంకోటి, అదిగోండి వాటర్ ఫాల్. అదేమనుకున్నారు, వసుధార వాటర్ ఫాల్ చూసారా. ఈ వసుధార వాటర్ ఫాల్ కూడా ఈ అలకాపురి రాజ్యం నుంచి ఆ పైనుంచే మంచు కరిగి వాటర్ కిందకి దూకుతుంది అనమాట. అక్కడి నుంచే వచ్చి అలకాపురి నుంచి వచ్చే వాటర్ అనమాట. వాటరే ఈ వసుధార నుంచి కిందకి దూకుతుంది అనమాట. చూసారా, అది వసుధార వాటర్ ఫాల్. ఇక్కడ చూసారా, ఇవి మనకి కింద కనిపించే అన్ని భోజ వృక్షాలు. ఇవన్నీ భోజ వృక్షాలు అంటే మనకు తాళపత్రాల మీద ఎలా మన పూర్వీకులు గ్రంథాలు రచించేవారో ఈ ప్రదేశంలో, అంటే ఈ మంచు కొండలు, ఈ హిమాలయాల్లో ఇలాంటి భోజవృక్ష పత్రాల మీద వీళ్ళు గ్రంథాలు రచించేవాళ్ళు అనమాట. అలాంటి భోజవృక్షాలు, ఈ భోజవృక్షాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన భోజవృక్షాలు. ఇవి ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటంటే, మనం ఇప్పుడు లక్ష్మీవనంలో ఉన్నాం. చూసారా ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో, ఆ కొండ చూడండి, వావ్ అద్భుతం కదా. వాట్ ఏ వ్యూ, ఈ అద్భుతమైన వ్యూ కింద లక్ష్మీవనం ఉంటుందన్నమాట. ఇదే మనకి పచ్చగా కనిపిస్తున్న సమతల ప్రదేశమే లక్ష్మీవనం. మన సెకండ్ డే ట్రిప్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే ట్రిప్ ఇక్కడ మనం లక్ష్మీవనంలో ఇక్కడ స్టే చేసాము. ఇంకా పంచపాండవుల్లో నకులుడు ఇక్కడే తన తుది శ్వాసను ఈ లక్ష్మీవనంలో విడిచిపెట్టేశాడు అనమాట. ఆల్రెడీ ద్రౌపది దేవి కూడా మన విలేజ్లో తన తుది శ్వాసను విడిచేసింది. ఇంకా పంచపాండవుల్లో 4 మిగిలారు అనమాట. వాళ్ళతో పాటు ఒక కుక్క కూడా ఈ ప్రదేశం నుంచి స్వర్గారోహణికి వెళుతుంది. క్లైమేట్ అయితే భలే ప్లెజెంట్గా ఉంది. చూసారా బ్లూ స్కైస్. అటు మనకి ఆ సైడ్ నుంచి భగీరథ గ్లేషియర్ ఉంటుందంట. ఆ సైడ్ మనము ఈ హైట్ ఎక్కి ఈ సైడ్కి వెళ్ళాలి. ఇటు సైడ్కి వెళ్తే మనకి నీలకంఠ పర్వతం ఫస్ట్ కనిపిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మనం మొదటి భాగంలో ధర్మరాజు, భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది మరియు వారి వెంటే వస్తున్న ఒక శునకంతో కలిసి మేరు పర్వతాన్ని ఎక్కడం ప్రారంభించారు. ఇప్పుడు వారు యోగ సమాధిలో ఉన్నారు కనుక ఆకలి దప్పికలు లేకుండా, నడక శ్రమే తెలియకుండా నెమ్మదిగా స్వర్గారోహణ చేస్తున్నారు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. ఇలా కొంత దూరం వెళ్ళిన తరువాత నేను మొదటి భాగంలో చూపించినటువంటి మనా గ్రామం దాటిన తర్వాత ద్రౌపది యోగశక్తి, ప్రాణశక్తి నశించి నేల మీద పడిపోయి మరణించింది. భీముడు పడిన శబ్దానికి వెనుతిరిగి చూసి ముందున్న ధర్మరాజుతో, అన్న ద్రౌపది ప్రాణశక్తి నశించి మరణించింది. ఈమె వలన ఎప్పుడు ధర్మహాని జరగటం మనం చూడలేదు కదా, ఎందుకు ముందే ఇలా విగతజీవి అయింది అని దుఃఖిస్తూ ధర్మరాజును అడిగాడు. ఈరోజు కూడా మనం ట్రెక్లో చాలా అద్భుతమైన ప్రదేశాలను చూడబోతున్నాము. ఇంకా అంటే ఇప్పుడు వరకు మీకు చూపించాను కదా, ఈ కర్వ దాటిన తర్వాత మనకి నీలకంఠ పర్వతం కనిపిస్తుంది. దాటిన తర్వాత సహస్రధార అనమాట. ఈ సహస్రధార దగ్గర సహదేవుడు తన తుది శ్వాస విడిచాను. సెకండ్ డే ట్రిప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ గుడ్ పాయింట్ ఏంటంటే మనకి క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఎక్కడ చూసినా బ్లూ స్కైస్ అనమాట, క్లౌడ్స్ లేవు. ఇలా ట్రెక్ అయ్యే వరకు ఎలా ఉంటే మనం చాలా అదృష్టవంతులు. వర్షం పడకుండా ఉంటే హ్యాపీ అనమాట, చాలా ఎంజాయ్ చేయొచ్చు ట్రెక్ని. వర్షం పడితేనే లిట్ బిట్ డిఫికల్ట్ అవుతూ ఉంటుంది అనమాట. చూసారా, మీరు
ఈ సైడ్ చూస్తున్నది కుబేర రాజ్యం అనమాట. కుబేర పర్వతం చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. బ్లూగా ఉంది కాబట్టి స్కై, అంటే సెప్టెంబర్ మంత్లో స్కై ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి వ్యూస్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సెప్టెంబరు, అక్టోబరు, మేబీ సెకండ్ వీక్ వరకు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఓ చూడండి ఎలా ఉందో మనం వెళ్ళాల్సిన ప్లేసు. ఈ పాండవులు ఇలా నడిచి వెళ్ళారు. చాలా అద్భుతంగా ఉంది. అంటే మొత్తం రాళ్ళు, ఇది రాళ్ల ప్రపంచం. మనం ఆ రాళ్ళల్లో అలా నడిచిపోవాలన్నమాట. ఇక్కడ చూడండి అలా ఒక తోట వెళ్ళే ఉంది, తొక్కేవు అనమాట. జస్ట్ ఇలా ట్రెక్ వెళ్ళేవాళ్ళు అంటే గైడ్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు స్టే చేయటానికి. చూసారా భలే ఉంది. దాంట్లో ఏదో ఉన్నట్టుంది వాళ్ళ సామాను. అదిగోండి. ధర్మరాజు వెనుకకు చూడకుండానే భీమసేన మన 5గురికి ధర్మపత్ని అయిన ద్రౌపదికి తనను స్వయంవరంలో గెలిచిన అర్జునుడు అంటే పక్షపాతం ఉండేది. అందుకే ఆమె పుణ్యఫలాలు ఫలించక మరణించింది అని ముందుకు కదిలాడు. ద్రౌపది పార్థివ శరీరాన్ని అలాగే వదిలి మిగిలిన 4 కూడా ధర్మరాజును అనుసరించారు. ఇప్పుడు మహాప్రస్థానం భూదశ దాటిపోయింది కాబట్టి ఉత్తర క్రియల ప్రసక్తే లేదు. ఇలా మరికొంత దూరం మేలు పర్వతాన్ని అధిరోహించిన తరువాత ఇప్పుడు మనం 2వ రోజు బయలుదేరుతున్న ప్రదేశమైనటువంటి లక్ష్మీవనంలోనే నకులుడు పడిపోయి మరణించాడు. బండరాళ్ళ మధ్య నడక. లక్కీ ఏంటంటే మనకు దారి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. భీముడు మరింత దుఃఖం చెంది అన్న నకులుడు చనిపోయాడు. కురు వంశంలో అందరికన్నా అందగాడు, మంచివాడు, సౌర్యుడు, ధీరుడు అయిన నకులునికి ఈ దురవస్థ ఎందుకు కలిగింది అని అడుగుగా ధర్మరాజు, నకులుడు తనకు అందంలో ధీటైన వాడు, ప్రపంచంలో లేడని, సౌందర్యవంతుడు తనే అని అహంకారం ఉండేది, అందుకే ఈయన చనిపోయాడు అని ధర్మరాజు చెప్పాడు. ఆ తర్వాత ధర్మరాజు ద్రౌపది పార్థివ శరీరం లాగానే నకులుని పార్థివ శరీరాన్ని కూడా వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. భీమార్జునులు సహదేవుడు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రం వారిని వదలకుండా వెంబడిస్తూనే ఉంది. ఫ్రెండ్స్, మిగిలిన పాండవులు 4 ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్గం గుండానే స్వర్గారోహణ చేస్తున్నారు. చూసారుగా స్వర్గారోహణి దారి ఎలా ఉందో. మనకి ముందుకు వెళ్తున్న కొద్దిగా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ రోజు ఈజీనే, నెక్స్ట్ చూసారుగా ఈ రాళ్ళ మధ్యన కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాల్సి వస్తుంది. నాకు తెలిసి రేపు డిఫికల్ట్గా ఉంటుంది. అలాగే స్వర్గారోహణికి అంటే సత్తోపంది నుంచి అయితే ఇంకా హార్బుల్ అనమాట, భయపడతారు ఎవరైనా. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారిలో దాదాపు చాలా మంది పాండవులు స్వర్గారోహణ చేస్తున్న ఈ మార్గాన్ని మనం కూడా ఒకసారి చూద్దామనే ఆసక్తితోనే ఈ వీడియో చూస్తున్నారు కదూ. అందువలనే నేను మొదటి రోజు నుండి పాండవులు స్వర్గారోహణ చేరుకునే వరకు ఉన్న ఈ మార్గంలోని ప్రతి అడుగును మిస్ కాకుండా మీకు చూపిస్తాను. కాబట్టి ఈ స్వర్గారోహణ సిరీస్లను చూస్తున్న వారు ఈ ప్రదేశాలన్నిటినీ పరిపూర్ణంగా చూసినట్లే. అర్థమైందా ఫ్రెండ్స్ నా ఉద్దేశం? లేకపోతే ఇంపార్టెంట్ ప్రదేశాలను చూపిస్తూ 1 గంటలోనే స్వర్గారోహణ వీడియోని మీకు చూపించగలను. మనకు ఏ తొందర లేదు. ఈ స్వర్గారోహణ మార్గం మధ్యలో మనకు కనిపించే ప్రముఖ ప్రదేశాల గురించి తెలుసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళదాం. ఎలా ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. పైన హైట్ ఎక్కుతున్నాం కదా, ఆక్సిజన్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాను అన్నమాట. నైట్ ఎందుకు అస్సలు నిద్ర పట్టలేదు నాకు.
అస్సలు పడుకోవాలా. దాని ఎఫెక్ట్ వాళ్ళ ట్రెక్లో చూపిస్తే చూడాలి. మరి ఎక్కువ రాళ్ళు ఉంటే మనం దారి మిస్ అయిపోతాం. వావ్, ఇది చూడండి చాలా వెరైటీగా ఉంది. మనం ఆ కింద నుంచి పైకి వచ్చామన్నమాట. వావ్, ట్రెక్ అయితే హార్డ్గానే ఉంది. చూసారా, ఈ పైకి ఎక్కంగానే మనకి స్నో కనిపిస్తుంది అనమాట మౌంటైన్స్ మీద. ఈ సైడ్ లైట్గా కనిపిస్తుంది ఈ కొండ పక్కన. ఇది నీలకంఠ పర్వతం అనమాట. మనం ఆ పైకి వెళ్ళిన తర్వాత క్లియర్గా నీలకంఠ పర్వతాన్ని చూస్తాము. ఓ, చాలా హైట్ ఉంది నీలకంఠ పర్వతం. భలే ఉందిలే. మనం ఇంకా ఈ దమ్ములో నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ ఆ హైట్ ఎక్కాలి. నాకు ఎట్ట ఎక్కాలో తెలియట్లేకుండానే ఇక్కడ కూర్చుని పోదాము. కొంచెంసేపు రాయి మీద కూర్చుంటాయి. మామూలు కూలింగ్ లేదు ఇక్కడ, చంపేస్తుంది అనమాట. సరే, ఎండగా ఉండగానే ఎండ మన మీద పడదు, బాగా చల్లగా ఉంది. ఎందుకని ఈ ట్రిప్ అయితే నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కొంచెం అనీజీగా కూడా అనిపిస్తుంది అనమాట. చూడాలి ఎలా ఉంటుందో. చేతులు అయితే పని చేయట్లేదు, ఫుల్ కూలింగ్ ఉంది. ఇంకా గ్లౌజెస్ వేసుకోలేదు. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చూద్దామని. ఎందుకంటే మనం పైకి వెళ్ళిన కొందికి చూస్తారు కదా, మంచు మొత్తం మంచు ఉందన్నమాట పర్వతాలు. కాబట్టి కూలింగ్ కూడా పెరుగుతుందన్నమాట. ట్రెక్ అయితే అద్భుతంగానే ఉంది, ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ట్రెక్ అయితే. కాకపోతే సంథింగ్ లిటిల్ బిట్ అనీజీగా ఉంది. ఆల్రెడీ నేను నా ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను క్యారీ చేయాల్సిన మెడిసిన్ మొత్తం ఆ గైడ్ రూమ్లో అంటే వేరే బ్యాగ్లో పెట్టేశాను. ఈ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట. బై మిస్టేక్ దాంట్లో వదిలేసాను. కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నా. ఎందుకంటే పైకి వెళ్తే డైమాక్స్ వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు మౌంటైన్స్కి వచ్చినా కానీ హిమాలయస్కి వస్తే ఖచ్చితంగా డైమాక్స్ అనేది క్యారీ చేస్తాను. ఇప్పుడు లేదు, లైట్గా వాటర్ తాగుతా, లైట్గా స్నాక్స్ తింటా, మెల్లింగా వెళ్తున్నాను. ఎందుకంటే ప్రాపర్గా మనం వాటర్ తాగి ఫుడ్ తీసుకుంటే మనకి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడుతున్నాను. చూసారా, ఈ కుబేర పర్వతం ఇది మొత్తం ఆల్రెడీ చూపించాను. ఎక్కడికి వెళ్ళినా అది క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి. సరే, అలకాపురి అది ఎంత క్లియర్గా కనిపిస్తుందో. పైన ఆ ఏరియా చూడండి, అది గ్లేషియర్స్ అనమాట. మంచు చూడండి. యాక్చువల్గా ఈ అలకాపురి ఈ మంచే కరిగి ఆ సైడు వసుధర పాల్లో వాటర్ పడతాయి అనమాట. అబ్బబ్బా, ఏంటిది ఎలా ఉందో చూడండి. అసలు ఇది ఒక లోటస్ లాగా లేదు, ఇది చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ నా జర్నీ మళ్ళీ నడక బిగించేసాను. ఒక 5 నిమిషాల రెస్ట్ తీసుకుని, అంతకన్నా ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ బాడీ కూల్ అయిపోద్ది అనమాట. ఆ హీట్ ఉన్నప్పుడే మనం మళ్ళీ నడవాలి. ఎక్కువసేపు ఉన్నామా ఫ్రీజ్ అయిపోతాం. వావ్, చాలా అందంగా ఉన్నాయి ప్లేస్లు. ఇవే ఈ టైంలో గ్రీనరీ ఎక్కువ ఉండదేమో. చూసారా, ఆ గ్రీన్ గ్రాస్ మొత్తం ఎండిపోతుంది స్లోగా. పంచపాండవుల్లో నకులుడు ఈ లక్ష్మీవన్ దగ్గర తన తుది శ్వాసను విడిచాడు. మిగిలిన 4 అలాగే వాళ్ళ వెనకాల కుక్క వస్తూ ఉంటుంది కదా, వీళ్ళు ఈ దారి ఉండగా ఇదే దారి నుంచి ముందుకు వెళుతున్నారన్నమాట. ఒక్కొక్క అడుగు
చాలా కష్టంగా ఉందన్నమాట ఇటు ముందుకు నడవటం. ఇది ఏంటంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంది హైట్ అయితే. ఓ ఎంత పెద్ద పెద్ద బండరాళ్ళ చూడండి. ఈ బండరాళ్ళ మధ్య నుంచి మళ్ళీ వెళ్ళాలి. నేను కొంచెం పైకి వెళ్ళిన తర్వాత తీస్తాను. ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. ఈ వాటర్ స్ట్రీమ్ దగ్గర దారి మిస్ అయ్యానమాట. ఇటు వెళ్ళాలో తెలియట్లేదు. మొత్తం దారి హైడ్ అయిపోయింది ఇక్కడ. చాలా డిఫికల్ట్గా ఉంది ట్రెక్ అయితే. రాళ్ళలో పడి ఎలాగలా కొంచెం పైకి వచ్చిన తర్వాత కానీ మనకి ఈ దారి కనిపించలేదు. దారికి ఆయనకి పోయినప్పుడు కొంచెం లిటిల్ టెన్షన్గా ఉంటుంది. జస్ట్ కొంచెంసేపు వెయిట్ చేస్తే నీలకంఠ పర్వతం చూడండి. దండం పెట్టుకోండి భక్తులు ఎవరన్నా ఉంటే. నీలకంఠ పర్వతానికి ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా చూపిస్తాను నేను నీలకంఠ పర్వతాన్ని. ఇప్పుడు వరకు మనం నడిచింది ఈ కొండ చుట్టూ నడిచామన్నమాట. వాహ్ పని చూడండి మోటార్ ఎలా పడుతున్నాయా. ఓహో ఎంత అద్భుతంగా ఉంది సార్. వీళ్ళు ఏంటంటే కొన్ని వీడియోలు చూశాను నేను, వెరైటీగా చూపుతారనమాట. భీముడు కదా అని అలకపురం చాలా వెరైటీగా చెబుతున్నారు ఇవన్నీ. చూసారు ఈ రాయి భలే ఉంది కదా. మనం ఇప్పటి వరకు ఈ కొండ చుట్టూతో తిరిగి వచ్చాము. అంటే లక్ష్మీవన్ దగ్గర ఉన్న లక్ష్మీవన్ నుంచి ఉంది కొండ. అక్కడి నుంచి చుట్టూ తిరుగుతా ఇక్కడి వరకు వచ్చాం. కానీ ఆ రాయి మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇదిగోండి పైకి కనిపిస్తున్న గ్లేషియర్ అల్కాపురి ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. మొత్తం ఒకేలాగా ఉందా. ఇలా ముందుకెళ్దాము. ముందుకెళ్ళి చూద్దాం ఏమన్నా దారి కనిపిస్తుందేమో. బాగు నీలకంఠ పర్వతం మీద అయితే ఫుల్గా స్నో కనిపిస్తుందా. చాలా అద్భుతంగా ఉంది పర్వతం అయితే. చాలా అందంగా ఉంది. రాళ్ళకి అడ్డం పడి ఇలా వెళ్ళిపోతున్నాను. ఎటు వెళ్దామో చూద్దాం. ఇప్పుడు నేను ఆ ప్లేస్ నుంచి స్లోగా ఎక్కుతా. ఇక్కడి వరకు వచ్చాను. పర్లేదు దారి మిస్ అయినా కానీ కొంచెం ముందుకు వెళ్తా ఉంటే రాళ్ళు లేని చోట మళ్ళీ కనిపిస్తుంది దారి. ఓ చూడండి అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది కదా, చూసారా నీలకంఠ పర్వతాన్ని. చాలా అద్భుతంగా ఉంది కదా, సూపర్. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కనిపిస్తుందో లేదో చూడాలి. వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్నమాట. ఇక మంచు పర్వతాలు ఇవన్నీ చూసారా, ఇవన్నీ మంచు పర్వతాలే. ఇక్కడ 10 minutes రెస్ట్ తీసుకున్నాను అనమాట. కంప్లీట్ ఫుల్ రెస్ట్లోకి వెళ్ళాను. ఆహా ఇక్కడ నుంచి అటు ఇటు మంచు కొండల మంచు పర్వతాల మధ్య మనం వెళ్తాము. మనకి ముందు రాబోయే ప్లేస్ సహస్రధార అనమాట. ఇది నీలకంఠ పర్వతం దగ్గరే ఉంటుంది సహస్రధార. ఇక్కడే సహదేవుడు తన తుది శ్వాసను విడిచాడు. ఓహో వాటర్ ఫాల్ చూడండి భలే వస్తుంది పైనుంచి. ఆ పైన గ్లేషియర్ కరిగి కిందకి దిగుతుంది అన్నమాట. పైనుంచి చూద్దాం ఎవరైనా కనిపిస్తారేమో మనకి.
వాటర్ ఫాల్ పక్క నుంచి స్లోగా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఎండలో కూసేపు ఆగుతాను, కొంచెం హీట్ తగలేదు బాడీకి. ఆ డౌన్లో చూడండి, ఈ రాళ్ల గుట్టలకి మెల్లే మట్టి దెబ్బలకి మెల్లే ఉండే కదా, కానీ అవి గ్లేషియర్స్. ఇక్కడ చూడండి వైట్గా స్నో కనిపిస్తుంది మీకు, గ్లేషియర్ అనమాట. వాటి కింద నుంచి వాటర్ వస్తుంది. అక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది సార్, వాటి కింద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. మనకు చూస్తాకి మట్టి దెబ్బల్లాగా ఉన్నా కానీ లోపల మంచు ఉంటుంది అనమాట, అది కరగదు, ఇంకా అలాగే ఉంటుంది మంచు. ఇది మనకు కనిపించేది మొత్తం గ్లేషియరే, మంచే, కింద మంచుకు పేరుకుపోయి ఉంటుంది అనమాట. దాని కింద నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఇది మొత్తం సహస్రధారే. అది చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ వస్తున్నాయో. చూడండి ఎంత ప్యూర్ వాటర్, వెల్యూట్ కాని వాటర్ అన్నమాట. చూడండి ఎంత ప్యూర్గా ఉందో వాటర్, పైనుంచి వస్తుంది అన్నమాట వాటర్. రెండు కొండలు పెద్ద రాళ్ళ మధ్య కూడా ఫ్లోట్ అవుతాయి అర్థం వాటర్. ఇటు వెళ్దాం, ఇటు వెళ్ళాలేమో, అంతా గెస్ చేసుకుంటే వెళ్ళిపోవటమే. ఇటు వెళ్ళాలేమో, ఇటు వెళ్ళాలేమో. చలి అయితే చంపేస్తుంది ఇక్కడ, మామూలు కూలింగ్ లేదు. కానీ చాలా బాగుంది ఈ ఏరియా మాత్రం, ఈ సహస్రధార ఏరియా. ఇక్కడ పైనుంచి అన్ని ఏరియా నుంచి ఎన్నో కొన్ని సన్నగానే పడతా ఉంటాయి చూసారా. అమ్మోలు చూడండి, అటు కూడా పడుతున్నాయి వాటర్ పైనుంచి. మొత్తం వాటర్ ఫాల్సే, కాకపోతే చిన్నగా వస్తున్నాయి. ఓకేనా, ఆ వాటర్ ఫాల్ నుంచి పడిన వాటరే ఇటు ఫ్లోట్ అవుతున్నాయి అన్నమాట కిందకి. ఇవన్నీ కిందకెళ్ళి అలకనంద నదిలో కలిస్తాయి అన్నమాట. ఈ సహస్రధార దగ్గర నుంచి అయితే అల్కాపురి పైన మొత్తం కనిపిస్తుంది, పైన గ్లేషియర్ మొత్తం కనిపిస్తుంది ఈ సహస్రధార ఉన్న ప్లేస్లో. సరే, మనం రెండు కొండల మధ్య ఉన్నాం ఇప్పుడు. సరే, ఇక్కడ నుంచి గ్లేషియర్ ఇందాడం మీకు క్లారిటీగా చూపించాలేమో. చూడండి, అదిగోండి అక్కడ మంచు కనిపిస్తుంది చూసారా, అదిగోండి అక్కడ మంచు. అదంతా ఒక మంచు ప్రపంచం, ఇంకా అలా ఉండిపోతుంది అనమాట అది. సరే, మంచు కింద నుంచి వాటర్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఈ తిన్నంగా వెళ్ళాలేమో, కానీ మనకెవరు కనిపించట్లా. నాకు అదే డౌట్గా ఉంది. నీడ పడిన చాటు మాత్రం భలే అద్భుతంగా ఉంది. అంతు నుంచి చూడడం భలే వస్తుంది వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్ అన్నమాట. నీలకంఠ పర్వతం చూడండి, నీలం రంగు కంఠం ఉన్నవారు ఎవరో చెప్పండి. అదనమాట. ఓహో, మొత్తం ఎంత నెమ్మటి వెళ్ళాలేమో. ఇక చూడండి, ఇవన్నీ వాటర్ ఫాల్స్ సన్నయి.
కొంచెంసేపు వెయిట్ చేసి ఎవరైనా కనిపిస్తారని, ఎవరో కనిపించట్లేదు కాబట్టి ఇక సింగిల్గానే మన జర్నీ కొనసాగిస్తున్నాం అన్నమాట. సరే ఎడ్జెస్ ఏమంటే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం. ఎంచనే వెళ్తున్నాం మొత్తం. ఈ ట్రెక్ మొత్తం అలాగే ఉండొచ్చు చివరి వరకు. వావ్, ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ పర్వతం. దగ్గరికి వచ్చాం. ఈ ఎడ్జెస్ మీద నడుచుకొస్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం. కిందకి గ్రాస్ ఉంది, భలే ఉంది కింద అయితే అందంగా. ఈ హిమాలయాల్లో గడ్డగట్టించే చలిలో, ఈ రాళ్ళల్లో రప్పల్లో ఇలా ఒంటరిగా వెళ్తున్నాను అనమాట. కాబట్టి చాలా క్లారిటీగా అనిపిస్తుంది. నాకు ఫుల్ హెడేక్ ఉంది, మామూలు హెడేక్ కాదు. వావ్, చూసారా నీలకంఠ పర్వతం. సూర్యకిరణాలు పడి ఎలా మెరిసిపోతుందో చాలా అద్భుతంగా కనిపిస్తుంది నీలకంఠ పర్వతం అయితే. ఆ పర్వతం మీద నుంచి మంచు కరికి కిందకి దూకుతున్నాయి అన్నమాట వాటర్ ఫాల్స్. మొత్తం అవే చాలా బాగుంది కదా ఈ నీలకంఠ పర్వతం. చాలా క్లియర్గా చూడగలుగుతున్నాం మనం, ఎందుకంటే పైన బ్లూ స్కై ఉంది కాబట్టి మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. నేను ఆ సైడ్కి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాను ఇంకోసారి చూపించడానికి. ఇంకా మనం ఈ సహస్రధారని దాటలేదు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అటేమో గ్లేషియర్స్ ఉండే, ఇటేమో కొండ. ఈ ఎడ్జ్ని, ఈ హైట్ని, అంటే ఆ పైన ఉన్న ఎడ్జ్ మీద నుంచి అప్ అండ్ డౌన్ ఎక్కుతా రాళ్ళ మధ్యలో వెళ్తాం. చాలా డిఫికల్ట్గా ఉంది కాబట్టి సహస్రధారని మనం ఇంతవరకు దాటలేదు. నాకు తెలిసి ఒక అరగంట పైనుంచి నేను సహస్రధార అంటున్నానేమో, కానీ మనం ఇంకా దాటలేదు. చాలా కన్ఫ్యూజ్గా ఉంది దారి గురించి. ఈ పైకి ఒక దారి ఉంది, కిందకి ఒక దారి ఉంది. కిందకి దిగాను అక్కడి నుంచి, మళ్ళీ ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను అన్నమాట. సరే, ఆ పైనుంచి ఇవన్నీ పైనుంచి కిందకి దూకుతున్న వాటర్ ఫాలే. అన్నిటినీ కలిపే సహస్రధార అంటారు. ఆహా, లక్కీగా భలే కింద నడుస్తున్నాను ప్లెయిన్ ఏరియాలో. జస్ట్ ఇది 1 minute వాకింగ్ అనమాట. తర్వాత మళ్ళీ రాళ్ళ మధ్యలో మన నడక బిగిన్ అవుద్ది. చాలా బాగుండే ఈ వాటర్ ఫాల్స్ అయితే. చాలా ఫోర్స్గా దూకుతున్నాయి పైనుంచి. అయితే కైలాష్ పర్వతం, ఆ పైనుంచి చూడండి వాటర్ ఫాల్ ఎలా దూకుతున్నాయా. వాటర్ స్ట్రీమ్స్ అయితే భలే వెళ్తున్నాయి కింద. ఇదే సహస్రధార. ఈ సహస్రధార వద్ద కొన్ని వేల సంఖ్యలో జలపాతాలు కనిపిస్తాయి కాబట్టి ఈ ప్రాంతానికి సహస్రధార అని పేరు. వర్షాకాలంలో అయితే ఆ జలపాతాలన్నిటినీ మనం చూడగలం. ప్రస్తుతం మనకు ఈ జలపాతాలే కనిపిస్తున్నాయి.
ఈ సహస్రధారను దాటి రావడానికి నాకు సుమారుగా 1 గంట సమయం పట్టింది. ఈ గంట సమయంలో వర్షాకాలంలో అయితే కొన్ని వేల సంఖ్యలో చిన్న పెద్ద జలపాతాలు ఉంటాయని అందరూ చెబుతుంటారు. వెళ్తానే ఉండాలి ఇలా. ఈ పాండవుల మహాప్రస్థానిక అలాగే పాండవుల స్వర్గారోహిణి పర్వతాలు గురించి మహాభారతంలో 17-18 పర్వాలు వీళ్ళ గురించి క్లియర్గా వివరిస్తాను అన్నమాట. కానీ చెప్పుకున్నంత ఈజీ ఏం కాదు, ఇది చాలా కష్టపడితే కానీ వెళ్ళలేము. నాకైతే ఒకటే హెడేక్, కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట. రాళ్ళ మధ్యలో చూసారా జర్నీ అంత తేలిగ్గా ఏం లేదు, డిఫికల్ట్గా ఉంది. నేను చూపిస్తాను. ఈ రాళ్ళ నుంచి మనం వచ్చాం, మొత్తం రాళ్ళలో నడికే చూసారు కదా, సహస్రధార. అటు నుంచి పైకి వెళ్ళాలేమో చూడండి, అక్కడితో ఎండ్ అవుతుంది దారి. స్వర్గారోహిణి వెళ్ళటం అంటే మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. పాండవులు అంటే తమ చివరి టైంలో, అంటే వాళ్ళ ఓల్డ్ ఏజ్లో ఈ కొండలు ఇవన్నీ ఎక్కెళ్ళారంటే నిజంగా సబ్ చెప్పాలన్నమాట. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత ఎవరికైనా ఫీలింగ్స్ ఒకటే, ఎవరికైనా బాధలు ఒకటే కాబట్టి వాళ్ళు కూడా ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఇలాగే ఫీల్ అయిపోయి ఉంటారు. వయసు అయిపోయి ఆల్రెడీ చాలా ప్లేస్లు తిరిగేస్తున్నారు కాబట్టి అంటే వాళ్ళు తిరిగిన ఆ ప్లేస్లు, అంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఎందుకు ఆ రాజ్యాన్ని అన్నీ వదిలేసి మహాప్రస్థానానికి బయలుదేరాల్సి వచ్చింది అనేది మనకి భలే క్లియర్గా వివరించారు. అబ్బా చాలా బాగుంది. చూడండి, ఈ సహస్రధార నుంచి వచ్చే లాస్ట్ ఫాల్ అనమాట. కాబట్టి వాళ్ళు ఈ స్వర్గారోహణ అలాగే మహాప్రస్థానికి చేయడానికి, ఆ మైండ్ సెట్, ఆ విరక్తి రావడానికి దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది అనుకుంటున్నాను. ఇది కొంచెం యాంగిల్ ట్విస్ట్ అయినా ఏ హెల్ప్ ఉండదు, మనం సింగిల్గా వచ్చాం కాబట్టి. ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారు అక్కడ బేస్ క్యాంపులు ఉన్నాయన్నమాట. ఆ ఏరియాలో మెల్లిమెల్లిగా ఆగుతూ వెళ్తూ ఉంటారు అన్నమాట. లక్ష్మీవనం నుండి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, సహదేవుడు నడుచుకుంటూ సహస్రధార వరకు వచ్చిన తరువాత సహదేవుడు కూడా నేల మీద పడి మరణించడం చూసిన భీముడు ధర్మరాజుతో ఎంతో బాధతో
అన్నయ్య సహదేవుడు కింద పడిపోయాడు. సహదేవుడు అహంకారం అంటే ఏమిటో తెలియదు. నిన్ను సదా భక్తితో సేవించాడు. మా అందరిలో సన్మార్గ చరితుడు. అతడిలా పడిపోయి మరణించడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఆ మాటలకు ధర్మరాజు అతడికి తనకంటే ప్రజ్ఞుడు ఈ లోకంలో లేడన్న గర్వం ఉంది. ఆ గర్వాతిశయముతోనే అతడు క్రింద పడి మరణించాడు అని చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు ద్రౌపది నకులుని లాగానే సహదేవుడిని కూడా అక్కడే వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. అర్జునుడు భీముడు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రం వారిని వదలకుండా వారి వెన్నంటే బయలుదేరింది. అంటే ఈ వాటర్ మొత్తం నడుస్తా కీలుగా ఇలా వీళ్ళు ఒక దీని ఏమంటారు వాటర్ స్ట్రీమ్ వెళ్ళే అంటే నీటికి దారి ఇలా తవ్వారు అనమాట. ఒక చిన్న బోదెళ్ళే ఇలా తవ్వారు. లేకపోతే ఇవి మొత్తం స్ప్రెడ్ అవుతాయి కాబట్టి దీనికి దారి ఏర్పరిచారనమాట. భలే ఉందిలే ఈ ప్లేస్ మాత్రం. సహస్రధార ఏరియా మాత్రం ఎక్సలెంట్. నేను ఆ సైడ్కి వెళ్ళి చూపిస్తాను. చూడండి చాలా బాగుంది. యాక్చువల్గా నేను పుట్టూలు నేను చూడలేదు. పిట్టూలు వాళ్ళే చూస్తున్నా. పిట్టూస్ హాయ్. అంటే స్టార్టింగ్లో లక్ష్మీ వన్ దాటిన తర్వాత మనకి మొత్తం రాళ్లే హైట్ ఎక్కుతా వస్తాం. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. కొంచెం నాకు ఆ ఏరియాలోనే కొంచెం కళ్ళు తిరిగినాయి. హెడేక్ కూడా వచ్చిందనమాట. అంటే రాత్రి అసలు నిద్రపోలేదు. నేను 1 మినిట్ కూడా టెంట్లో నిద్రపోలేదు. ఎందుకో నిద్రపట్టలేదు. దానివల్ల కూడా హెడేక్ వస్తుందేమో. చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో ఈ సహస్రధార. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. ఎక్సలెంట్. చూడండి ఎంత బాగుంది ఇది. అంటే లైటింగ్ ఇలా పడి వావ్ సూపర్. లైక్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ అందమైన ప్రదేశంలో సహదేవుడు తన తుది శ్వాసను విడిచారనమాట. అలాగే ఫ్రెండ్స్ లక్ష్మీ వనంలో మన నకులుడు తన తుది శ్వాసను విడిచారు. వీళ్ళు ఏంటంటే చాలా అందంగా ఉన్న ప్రదేశాల్లోనే ఆగుతున్నట్టున్నారు. తన ప్రాణాన్ని అక్కడే వదులుతున్నట్టున్నారు. లక్ష్మణ్ కూడా చాలా అద్భుతమైన ప్రదేశం. సహస్రధార ఇంకా వండర్ఫుల్ ప్రదేశం. ఈ మొత్తం ఆ సైడ్ మొత్తం గ్రీను. ఇటు చూసిన వాటర్ ఫాల్ చూసారా? నయానికి మొత్తం వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుండి కష్టతరమైన యాత్ర మొదలవబోతుంది. ఆ జర్నీని పార్ట్ 3 వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ స్వర్గారోహణ పార్ట్ 3 వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు.